డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సైబరాబాద్ పరిధిలో చాలా కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 6 గంటల వరకు 1241 కేసులు పెట్టారు. మియాపూర్ సర్కిల్లో ఎక్కువగా 253 కేసులు పెట్టారు పోలీసులు. తర్వాత కూకట్పల్లిలో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసున్న వాళ్లపై అత్యధికంగా 536 కేసులు ఫైల్ చేశారు. మరోవైపు 2 వీలర్ బైకర్స్ పై ఎక్కువగా 938 కేసులు, 3 వీలర్స్ డ్రైవర్స్ పై 21 కేసులు, 4 వీలర్స్ డ్రైవర్స్ పై 275 కేసులు పెట్టారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500కు పైగా కేసులు, రాచకొండ పరిధిలో 517 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.